సో ప్రత్యేకించి ఈ వానాకాలంలో చిన్న పిల్లల్లో అడినాయిడ్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అసలు ఈ అడినాయిడ్స్ అంటే ఏంటి, వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఏ టైంలో ఈ అడినాయిడ్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గర రావాలా, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. డాక్టర్ అశ్విన్ కుమార్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఆయన ప్రత్యేకించి డాక్టర్ గారు వచ్చేసి ఈ ప్రీమెచ్యూర్ బేబీస్, లో బర్త్ వెయిట్, హై రిస్క్ బేబీస్ వీళ్ళందరినీ ట్రీట్ చేసే ఒక స్పెషలిస్ట్ అనమాట. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. వెల్కమ్ టు ఎవ్రీవన్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రత్యేకించి చిన్న పిల్లల్లో ఈ అడినాయిడ్స్ అన్నది సర్వసాధారణం అన్నది ఒక అండర్స్టాండింగ్ సార్. ఎస్. అసలు ఈ అడినాయిడ్స్ అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, కొంచెం సింపుల్ గా చెప్తాను. మనకి యాక్చువల్గా టాన్సిల్స్ అనేది మన నోరు తెరవగానే మనకి 2 గ్రంథులు కనిపిస్తాయి. అవును సార్, మెడ కింద. అలాగే ఎడినాయిడ్ అనేది కూడా సిమిలర్ గ్రంథే, కాకపోతే ముక్కు నుంచి వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇది బేసిక్ గా మనకి ఇమ్యూనిటీని ఇవ్వడానికి. ఓకే. ఇప్పుడు మనకి ఎన్నో రోజు శ్వాస తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం. మన ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఇవి డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నమాట. ఓకే. ఇన్ఫెక్షన్ ఆపడానికి సహజంగా ఉన్నవి. ఓకే. కానీ కొన్ని సందర్భాలు ఇవే ఎక్కువగా వాచి మనకి శ్వాస తీసుకోవడంలోనూ మింగడంలోనూ ఇబ్బంది కలిగిస్తాయి. అప్పుడు దాన్ని మన అడినాయిడ్స్, టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ అయినాయి అన్నట్టుగా చెప్తూ ఉంటాం. అంటే ఈ సమయంలో అప్పుడు పిల్లలు ముక్కుతో గాలి తీసుకోకుండా నోరు తెరిచి గాలి తీసుకుంటా ఉంటారు. సౌండ్ వస్తుంది. ఇది ఒక లక్షణంగా మనం చెప్పచ్చు. ఎన్నో లక్షణాల్లో ఇది మెయిన్. యాక్చువల్ గా గురక పెడుతూ ఉంటాం. పెద్దవాళ్ళు కూడా నిద్రలో గురక పెడుతూ ఉంటారు. అది చాలా మనం కామన్ గా తీసి పడేస్తాం కానీ, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అది ఎన్లార్జ్ అయ్యి మన శ్వాస వెళ్లే మార్గాన్ని ఆల్మోస్ట్ 90% వరకు కూడిపోతుంది. ఓకే. సో ఆటోమేటిక్ గా వెళ్ళి ముక్కు నుంచి తీసుకోలేనప్పుడు నోరు తెరవాల్సి వస్తుంది. ఒక టైం మీద రెసిస్టెన్స్ ఎక్కువ పెరిగితే గురకలాగా వస్తుంది. ఓకే. సో నోరు తెరిచి బ్రీత్ తీసుకోవడం, గురక పెట్టడం, మింగడానికి ఇబ్బంది పడడం, దీనివల్ల ఆయాసం కూడా వస్తుంది కదా. సో పర్ఫెక్ట్ గా నడవడం, పరిగెత్తడం ఇవన్నీ చేయలేక రెస్ట్ తీసుకోవడం, దానివల్ల ఎక్కువగా బరువు పెరిగిపోవడం, అలసట రావడం, అండ్ నైట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగా లేకపోవడం. సో నైట్ పడుకోవట్లేదు కాబట్టి పగలు ఎక్కువగా కొంచెం నిద్రపోవడం. పిల్లలు స్కూల్కి వెళ్ళినారంటే అంటే రాత్రి సరిగా నిద్రలేనందువల్ల స్కూల్కి వెళ్ళారంటే సరిగా కాన్సన్ట్రేషన్ ఉండదు, తెలివి తక్కువ ఉంటుంది, ఆకలి తగ్గుతుంది. మల్టిపుల్ ఎఫెక్ట్స్ అండి. చెప్తే అసలు సరిగా శ్వాస తీసుకోలేకపోతే ఈవెన్ గుండె దగ్గర నుంచి, బీపీ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ లో ఇవన్నీ పిల్లలను మొదలు కాకపోవచ్చు, కానీ ఈ ఫౌండేషన్ లేటర్ ఆన్ వాళ్ళకి బీపీ, హైపర్ టెన్షన్ అండ్ ఈవెన్ స్ట్రోక్స్ తో సహా ఇవి లేటర్ ఆన్ లైఫ్ లోకి వచ్చే జరగబోయే వాటికి ముందు ప్రికర్సర్స్ లాంటివి. అంటే దీన్ని ఇగ్నోర్ చేస్తే భవిష్యత్తులో ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా సార్? వీళ్ళలో ఎక్కువ శాతం ఎక్కువ ఉంటుంది. బికాస్ వీళ్ళు కాన్స్టెంట్ గా ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. బికాస్ ఒక స్ట్రెస్ జరిగిందంటే బాడీ దానికి తగ్గట్టు మాడిఫై చేసుకుంటుంది. హార్మోన్స్ ప్రొడక్షన్ డిక్రీజ్ ఉంటుంది. దీనివల్ల బీపీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లీడింగ్ కాజెస్. ఇలా ముక్కుతో గాలి తీసుకోకుండా నోరు తెరుచుకొని గాలి తీసుకుంటున్నారు. అవునండి. ఎక్కువ దూరం పరిగెత్తలేకుండా ఆడుకునేటప్పుడు వాళ్ళు అలసట చేయడము, మీరు అన్నట్టు బరువు పెరగడము, ఇలాంటివి ఉన్నప్పుడు జనరల్ గా మనకు ఇది పెద్ద ఇష్యూ కాదని ఇగ్నోర్ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు అది ఇగ్నోర్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తుంది మీరు క్లియర్ గా చెప్పినారు. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏ టైంలో డాక్టర్ గారి దగ్గరికి తీసుకురావాలి సార్ పిల్లలు? ఇప్పుడు నేను చెప్పినేమో లేటర్ ఆన్ ఎఫెక్ట్స్ కదా, అక్యూట్ ఎఫెక్ట్స్ కూడా మనకు తెలియాలి. మనం జనరల్ గా ఇప్పుడు ఈ ముక్కు శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నాడంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది కొంచెం పెరిగితే ఏమవుతుంది, చెవి నొప్పి మొదలవుతుంది. ఓకే. బికాజ్ ముక్కు, గొంతు, చెవి ఇంటర్ కనెక్టెడ్ స్ట్రక్చర్స్. ఎప్పుడైతే చెవి నుంచి వచ్చే ట్యూబ్ గొంతులోకి ఓపెన్ అయ్యి యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోతుందో చెవి కాన్స్టెంట్ గా నొప్పి రావడం, చీమ్ పట్టడం వస్తుంది. ఓకే. ఇది మనకు కనిపిస్తుంది కూడా, దీనికోసం తొందరగా వస్తారు. కానీ దానికంటే ముందు స్టేజే డాక్టర్ దగ్గరికి రావాలి. యాక్చువల్ నా ఒపీనియన్ లో గురక పెడుతున్నారు అంటే శ్వాస అందట్లేదు, నోరు తెరుస్తున్నారు అన్నప్పుడు వచ్చేస్తే దాని తర్వాత ఎఫెక్ట్స్ ఏంటి, ఈ చేంజెస్ ముక్కు, ఈ థ్రోట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ముక్కు ఈ పార్ట్ అంతా కూడా ముందుకు ఎదుగుతుంది. ఓకే. దానివల్ల ఎత్తుపళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఓకే. మీకు బాడీ మార్ఫాలజీ కూడా మారిపోద్ది. ఇవి లేటర్ గా కదా. నేనేమంటానంటే బ్లాక్ అయినప్పుడే, అంటే గురక మొదలైనప్పుడే, నోటి బ్రీతింగ్ ఉన్నప్పుడే వచ్చేసేయాలి. ఓకే. ఆ స్టేజ్ మిస్ అయితే చాలా మంది సెకండ్ స్టేజ్ లో ఎప్పుడు వస్తారు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ తోటి, ఓకే, గొంతు నొప్పితోటి. ఊరికి ప్రతి నెల మావాడు కనీసం 3 సార్లు డాక్టర్ దగ్గర రావాల్సిందేనండి. ఎప్పుడు గొంతు నొప్పి, ఎప్పుడు జలుబు, ఎప్పుడు చూసినా ముక్కు గురక పెడుతూనే ఉంటాడు. బయటకు ముక్కు కారదు కానీ ముక్కు గురక పెడుతూనే ఉంటారు. అంటే జలుబు చెప్తుంటారు, యాక్చువల్ జలుబు కాదు. ఓకే. ఇది బ్లాక్ అవడం వల్ల శ్వాస వెళ్లే మార్గం లేకపోవడం వచ్చి సౌండ్ ఈ స్టేజ్ లో వచ్చేయాలి. మామూలుగా సార్ ఇప్పుడు ముక్కులు కూడా ఎత్తు చూస్తే పిల్లలకి అదేదో ముక్కులో కండరం ఎదిగిందంట. అవును, అది కూడా దీనికి సంబంధించింది. అది యాక్చువల్ గా నేసల్ పాలిప్. ఈ నేసల్ పాలిప్ గానీ, ఈ లోపల ఉండే టాన్సిల్స్ పెరగడం గానీ, మనకు కనిపించిన అడినాయిడ్ పెరగడం కానీ ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఓకే. ఇవి ఎర్లీ స్టేజ్ లో వస్తే చిన్న స్ప్రే తోటి తగ్గిస్తాం మనం. కొంత ఎలర్జీ సిస్టమ్స్ నుంచి మనం దాన్ని కాపాడుకోవాలి. కొన్ని ట్రిగర్స్ ఉంటాయి కదా, ఎలర్జెన్స్ ఉంటాయి కదా, దాని నుంచి కాపాడుకుంటూ
మైల్డ్ సిరప్స్ తోటి ఒక స్ప్రే తోటి ఆపొచ్చు. ఓకే చాలా మంది ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ దే కమ్ వెరీ లేట్, ఆపరేషన్ దగ్గర వరకు వెళ్తారు. బికాస్ అవి అంతా వాచిపోయిన తర్వాత దాన్ని మెడిసిన్ తోటి మనం ట్రీట్ చేయలేము, అవి రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే దానికి స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను, ఇవి మనకి ఎసెన్షియల్లీ మనకి ఇమ్యూనిటీని పెంచడానికి ఉండేవి. మనకి అది ఏ స్టేజ్ వచ్చిందంటే ఇమ్యూనిటీయే మనకి కర్స్ అయ్యే టైప్, సో అది రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఏ పర్పస్ అయితే ఉందో ఆ పర్పస్ డివేట్ అయిపోతుంది Exactly. లేట్ చేయడం వల్ల. లేట్ చేయడం వల్ల. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా పిల్లల్ని జనరల్ చెకప్ కి తీసుకురావడం అవసరం అంటారా? ఇది ది బెస్ట్ థింగ్ అండి. మామూలుగానే మనం వ్యాక్సినేషన్ కి వస్తుంటాం కాబట్టి అవును. మేము నోటీస్ చేస్తాం, ఒక 1.5 2 years వరకు మాతో ఉంటారు. అవును ఏడి నోట్ వచ్చేదేమో 2 years తర్వాత వస్తుంది. అది నార్మల్ గా 4 to 5 years అప్పుడు నార్మల్ గానే ఇవి పెరిగే టైం అన్నమాట. ఓకే ఇది ఎప్పుడు స్కూల్ కి వెళ్లే పిల్లల్లో కనిపిస్తుంది. ఓకే ఆ టైంలోనేమో వ్యాక్సిన్స్ ఉండవు, అవును మిస్ అవుతారు ఫాలోఅప్ లో. అవును మీరు అన్నట్టు కనీసం 6 monthly వన్స్ అన్న వస్తే, Okay. స్పెషల్లీ ఈ వింటర్ లో రైనీ సీజన్ లో, బికాస్ ఇది పీక్ ఉండేది ఈ టైంలోనే, ఓకే ఈ వెదర్ ఎఫెక్ట్. ఫ్లేర్ అప్ అయ్యేది. ఎస్, ఆ టైంలో కలిసినా సరిపోతుంది. సో రెయినీ సీజన్ వచ్చినప్పుడు కనీసం ఒక 6 నెలలకు ఒకసారి పిల్లల్ని జనరల్ చెకప్ కి తీసుకురావడం అన్నది ఎంతైనా మంచి ఆలోచన అంటారు. చిన్న కంప్లైంట్స్ ఉన్నా కూడా తీసుకురావడం బెటర్, బికాస్ చిన్నదే మొదలవుతుంది గురకలాగా. ఓకే సో యాక్చువల్ గా వాళ్ళు మన జ్వరం, దగ్గు, జలుబు వచ్చేంత వరకు రాకుండా ముందు స్టేజ్ లో రాగలిగితే అవి మనం ప్రివెంట్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినారు మీరు. ఇది ఈ అవగాహన ఉండదు సార్ బేసిక్. అవునండి. సో అందులో రోజువారీ పనిలో పడిపోయేసి కొంచెం ఇగ్నోర్ చేయడం అనేది సర్వసాధారణం. అందులో మన ఇండియన్ మెంటాలిటీకి ఇది ఇంకా చాలా ఎక్కువ అనమాట. బట్ ఏదేమైనప్పటికీ ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు చూసినారు కదా, ప్రత్యేకించి ఈ వర్షాకాలంలో పిల్లలకి గాన ఇప్పుడు సార్ చెప్పినటువంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటే గనక ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఒకసారి చూపించుకుంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూస్ లేదు అని అంటే తర్వాత మీరు కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా టయానికి డాక్టర్ గారి దగ్గర వచ్చి మీరు చూపించుకుంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ మొదట్లోనే ప్రివెంట్ చేస్తే వాళ్ళు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారు. అదే కాకుండా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు చదువులో కూడా బాగా రాణించేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.